ప్రస్తుతం మనం మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిలో ఉన్నాం. రాంపల్లి రామాలయం దగ్గర ముందు ఉన్నటువంటి ప్రతిష్ఠించినటువంటి హనుమాన్ విగ్రహాన్ని నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. హనుమాన్ విగ్రహంకు ఉన్నటువంటి ఆ గదతో ఉన్నటువంటి చైన్ మొత్తం ధ్వంసం చేశారు. మనం విజువల్స్లో చూడొచ్చు స్పష్టంగా. మనం స్పష్టంగా చూడొచ్చు గదతో ఉన్నటువంటి ఏదైతే గదతో ఉన్నటువంటి చేతి ఉందో హస్తం, ఆ హస్తాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గుర్తు తెలియని దుండగులు నిన్న రాత్రి ధ్వంసం చేశారు. అయితే విచిత్రకరమైన పరిస్థితి ఏంటంటే ఇక్కడ సీసీ కెమెరాలు కూడా లేవని పోలీసులు చెప్తా ఉన్నారు. ఉన్న సీసీ కెమెరా ఒకటి పనిచేయట్లేదని పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే నిందితులను వెంటనే పట్టుకోవాలి, శిక్షించాలి, కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో కూడా అటు సికింద్రాబాద్లో కావచ్చు, శంషాబాద్లో కావచ్చు, ఇప్పుడు రాంపల్లిలో కీసర మండలం మనకు మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి రాంపల్లిలో నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ఇక్కడికి వచ్చి హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆ ధ్వంసం చేసిన పాటను కూడా పోలీసులు ఉద్రిక్తలు చెలరేయకుండా ఉండడానికి ఆ పాటను తీసుకెళ్ళినట్లు ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. మొత్తానికి విగ్రహాల ధ్వంసం పరంపర రాష్ట్రంలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు రాంపల్లిలో హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఉద్రిక్తత పరిస్థితులకు దారితీస్తుందని చెప్పవచ్చు. ఏం జరిగింది ఇక్కడ? ఎప్పుడు విగ్రహం ధ్వంసం జరిగింది? ఎప్పుడు గుర్తించారు? అసలు ఎవరు చేశారని మీ అనుమానం ఉంది? ఎట్లా? నిన్న రాత్రి ఈ విగ్రహం ధ్వంసం జరిగింది. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. స్థానికులందరూ కలిసి అందరికీ తెలియజేయడం జరిగింది. విషయం ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు అఫీషియల్గా రిజిస్టర్డ్ అయిన కేసులు ఎన్ని ఉన్నాయంటే దాదాపు 7 ఉన్నాయి. ఆంధ్రాలో ఒక 15 దాకా ఉంటాయి అఫీషియల్గా రిజిస్టర్డ్ అయిన కేసులు. మేము పత్రికలలో వచ్చిన కేసుల గురించే చెప్తున్నాం. అయితే ఇన్ని రిజిస్టర్డ్ అయినాయి. ఏ దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసి పోలీసులకు దొరికిర్రు అంటే ఒక్కడో ఇద్దరో దొరికిర్రు. ఆ ఒక్కడిద్దరు దొరికిన వాళ్ళు కూడా పిచ్చోళ్ళు, మంచోళ్ళు కాదు. పోలీసు వాళ్ళకి అంతా పిచ్చోళ్ళే దొరుకుతారు. పోనీ ఒక్క హిందూ పిచ్చోళ్ళు దొరికిందా అంటే అది లేదు. ఉన్న పిచ్చోళ్ళల్లో ఎవరెవరో ఉన్నారు. సరే మీరు పిచ్చోళ్ళు అని చేస్తున్నారు, రైట్. ఇప్పుడు ఈ తెలంగాణలో ఎన్ని కేసులు అయినాయి, ఆంధ్రాలో ఎన్ని కేసులు అయినాయి, రిజిస్టర్డ్ కాని కేసులు ఎన్నో ఉన్నాయి. మేము పోలీసుల్ని ప్రశ్నిస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరు అన్ని కేసులని ఒక దగ్గర వేసి నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీంకి ఎందుకు పంపుతలేరు? మీ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ ఓటు బ్యాంక్ కోసం మీరు ఇక్కడ పిచ్చోళ్ళని చేసి మమ్మల్ని పిచ్చోళ్ళని చేయకండి. ఇప్పుడు వేరు పురుగు చేరి వృక్షంబ కూల్చునని వేమన చెప్పినట్టు ఈ చిలికి గాలివానై పెద్దగా అవుతుంది. నేను ఇప్పటికి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా, గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇక్కడ దగ్గరలో మా గట్కేసర్ కట్టమైసమ్మ గుడి కూడా ధ్వంసమైంది. ఆ కేసు కూడా రిజిస్టర్డ్ కాలేదని నాకు తెలిసింది. ఇప్పటివరకు రిజిస్టర్డ్ అయిన కేసులన్నింటినీ ఒక దగ్గర వేసి అయ్యా నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీంకు పంపండి. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర జరుగుతుంది. దేశంలో మతాల మధ్య విభజన చేయాలని కుట్ర జరుగుతుంది. కులాల మధ్య విభజన చేయడానికి కుట్ర జరుగుతుంది. రాష్ట్రాల మధ్య విభజన చేయడానికి కుట్ర జరుగుతుంది. కాబట్టి ఇది చిన్న ఇష్యూ కాదు. దయచేసి ఇది దేశ సార్వభౌమత్వానికి సంబంధించింది కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే ఈ కేసులన్నింటి ఒక దగ్గరికి వేయండి. వేసి నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీంకి అప్పచెప్పండి. ఇది రాష్ట్ర పోలీసులకు చేతగాక కాదు. రాష్ట్ర పోలీసుల దగ్గర సరైన పరికరాలు లేవు, వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ వ్యవస్థ లేదు, అంత బడ్జెట్ కూడా లేదు. కాబట్టి ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు, ఇది దేశానికి సంబంధించిన అంశం. ఈ కేసును తక్షణమే నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీంకు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా. లేని పక్షంలో ఈ చూస్తున్నారు కదా ఈ విగ్రహం ఇట్లాగే ఉంటుంది. ఎందుకంటే ఇది మా హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. విగ్రహం ఎప్పటికీ ఇట్లాగే ఉంటుంది. దీన్ని రిపేర్ చేయం, దీన్ని రిప్లేస్ చేయం. ఎందుకోసం అంటే ఇది మాకు తెలుస్తూ ఉంటుందన్నమాట. ఈ విగ్రహం ఎందుకు ఇరిగింది, దీని గురించి గవర్నమెంట్ ఏం చేసింది అనేది తెలియాలి మాకు. కాబట్టి ఈ విషయంలో మీరు దీనికి ఏదైనా ఒక సమస్యకు సమాధానం చేసే వరకు ఈ విగ్రహం ఇలాగే ఉంటుంది. దయచేసి నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీంకు ట్రాన్స్ఫర్ చేయండి కేసుని. జై శ్రీరామ్. గతంలో కూడా సికింద్రాబాద్ నడిబొడ్డు రైల్వే స్టేషన్ అంటే మనం ఇంటెలిజెన్స్ ఎంత హుషారున్నదో చూడండి. 150 మంది దాకా దొరికిర్రు మందిరాలను ధ్వంసం చేసేవాళ్ళు. అందులో ఒక్కడే దొరికాడు, అది గుడి ధ్వంసం చేసినవాడు. తత్తిమ 120 మంది ఏమయ్యారు. లాస్ట్ టైం మేము అక్కడ వెళ్ళినప్పుడు కూడా లాఠీ చార్జ్ చేశారు, కానీ 120 మంది మాత్రం జారా తెరవలేదు మనకు. అదే 120 మందిని మళ్ళీ వదిలేసి తెలంగాణ ప్రాంతం మొత్తం ప్రతి గుడ్లంగిట కూలగొట్టమని పంపించారా? అలాంటి వాళ్ళే మళ్ళీ ఇక్కడ వచ్చి ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారా? సికింద్రాబాద్ సెంటర్లో కూడా జరిగిందని అంటే ఇలాంటి ఇంటెలిజెన్స్ ఉంది మన దేశంలో, ఎలాంటి భద్రత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన హిందువులందరూ జాగృతి కావాలని కోరుకుంటూ ప్రతి గడప నుంచి గ్రామంకి వచ్చి మందిరం దగ్గర రావాల్సిందిగా కోరుకుంటామండి. జై శ్రీరామ్.